సదాశివపేట పట్టణంలోని బంగారు మైసమ్మ దేవాలయం 16వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవ సందర్భంగా మంగళవారం ఆలయ ప్రధాన పూజారి ఆధ్వర్యంలో ఉదయం నుండి అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన, చండీ హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహిళలు కలశాల ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతా సాయినాథ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. విజయ అభయ ఆరోగ్యేశ్వర్య కూడా అక్కడ నాగదేవత ఉంది. ఆ నాగదేవతతో పాటు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. ఆ సుబ్రహ్మణ్య స్వామిని ముట్టినటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలుగుతుంది. ఇక ముందుకు వస్తే ఆంజనేయుడు, ఎవరైతే ఆంజనేయుడు దర్శించుకుంటారో వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇక ముందుకు వస్తే నవగ్రహాలు, ఆ నవగ్రహాలు ప్రదర్శన చేస్తే చేసినటువంటి పాపాలన్నీ వెళ్ళిపోతాయి. ముందున మహావృక్షం ఉంది, వృక్షం చేసేస్తే కూడా ఫలితాలు చాలా లభిస్తాయి. ఈ దేవాలయం యొక్క విశిష్టత ఇది కాబట్టి దయచేసి గమనించవలసిందిగా ప్రార్థన. ఈరోజు ప్రత్యేక పూజలు, కలశాల ఊరేగింపు జరిగినాయి. అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఇట్లాగే సదాశివపేట పట్టణం అంటే ఆలయాలకు ప్రసిద్ధి. ఆలయాలను బాగా రక్షిస్తూ వాటి బాగోగులను చూసుకుంటూ ఇప్పటివరకు కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు పెద్ద మనుషులందరూ కూడా. భవిష్యత్తులో యువకులందరూ కూడా ముందుకు వచ్చి ఈ ఆలయాలను ఇట్లాగే అభివృద్ధి చెందేలా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
పట్టణ ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ముందుగా ఉండాలని కోరుకుంటున్నాను.